హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ యూనిట్స్ సిఈఎస్. సిఈఎస్ అంటే ఏంటిది? అసలు ఇవి చేయకపోతే ఏమవుతుంది? దీనికి మన సర్టిఫికేషన్కి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సిఈఎస్ అంటే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ యూనిట్స్. ఎప్పుడైతే మనం సిపిసి సర్టిఫికేట్ కానీ సిఆర్సి సిసిఎస్ ఏదైనా సర్టిఫికేషన్ మనం తెచ్చుకున్న తర్వాత మనం ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటాం ఇంత అమౌంట్ కట్టి. యాక్చువల్లీ మన కంపెనీలో ఉంటే కంపెనీ వాళ్ళే పే చేస్తారు, లేకపోతే మనమే కట్టుకోవాల్సి వస్తుంది, అది వేరే విషయం. కాకపోతే ఈ రెన్యువల్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఈ సిఈసిని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ మనం సిఈసిని గింట మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే మనకు మినిమం $50 నుంచి మ్యాక్సిమం $200 వరకు మనకు పెనాల్టీ పడుతుంది. సో అప్పుడు కూడా మనం మళ్ళీ మనీ పే చేయాల్సి వస్తుంది. ఆ మనీ పే చేస్తేనే మన ఏదైతే మన ఐడి ఉందో, మన సర్టిఫికేషన్ ఉందో వ్యాలిడేషన్లో ఉంటుంది. సో మనము ఏ విధంగా ఈ సిఈసిని ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీగా వితౌట్ మనీ అంటే మనకు కొన్ని వెబినార్స్ ఉంటాయి, మంత్లీ వెబినార్స్ ఉంటాయి. అవి చూస్తే ఒక 2-3 అట్లా వస్తూ ఉంటాయి. మనకు అంత టైం ఉండదు. సో మనం ఫ్రీగా ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది మాత్రమే ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏఐపిసి యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఎక్కడైతే మన సిఈసి చూపెడుతుందో టోటల్ సిఈస్ 36 సంథింగ్ ఎంతో చూపెడుతుంది. దాని పక్క పంటే రిమైనింగ్ మనం ఎన్ని చేయాలనేది చూపెడుతుంది. దాని పక్కకి సైడ్ యారో ఉంటుంది. ఆ సైడ్ యారోని క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే మీద చూపెట్టుతున్న విధంగా సిఈస్ ట్రాకర్ అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో లాస్ట్లో ఉంది చూడండి, ఫైండ్ సిఈఎస్ అని ఉంటుంది. ఫైండ్ సిఈఎస్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, కంటిన్యూ ఎడ్యుకేషన్ యూనిట్స్ అని చెప్పి. అయితే ఇక్కడ కంటిన్యూ ఎడ్యుకేషన్ కింద డౌన్ యారో ఉంది కదా, ఈ డౌన్ యారోని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇందులో చూసుకుంటే మనం ఫ్రీగా కావాలి కాబట్టి మనం అందులో లాస్ట్ నుంచి రెండోది లో కాస్ట్ సిఈఎస్ అని ఉంటుంది. ఆ లో కాస్ట్ సిఈఎస్ని మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అందులో టెస్ట్ యువర్ సెల్ఫ్ ఎక్సర్సైజ్ అని రెండోది ఉంది కదా, హెల్త్ కేర్ బిజినెస్ మంత్లీ. అంటే మనకు ఎవ్రీ మంత్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా, న్యూ థింగ్స్ ఏమన్నా వచ్చినా వీళ్ళు ఒక మ్యాగజైన్, ఒక పేపర్ లాగా రెడీ చేస్తారు. దాన్ని రీడ్ చేసి మనం ఆ టెస్ట్ని కండక్ట్ చేసి పాస్ అయితే మనకు ఒక సిఈ అనేది ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చూడు, టెస్ట్ యువర్ సెల్ఫ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు టెస్ట్ ఓపెన్ అవుతుంది. అంతకుముందు మనం డౌన్లోడ్ పీడిఎఫ్, ఈ మ్యాగజైన్ని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ఏమేమి అప్డేట్స్ వచ్చినాయని చదువుకొని తర్వాత మనం టెస్ట్ని రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఇంకా రెండో విధంగా ఎలా చేయొచ్చు, చదువుకోకుండా కూడా ఎలా చేయొచ్చు అనేది నేను లాస్ట్లో చెప్తాను వీడియోకి. ఈ విధంగా మనకు టెస్ట్ ఓపెన్ అవుతుంది. టెస్ట్ 3 అటెంప్ట్సే ఉంటుంది. 3 అటెంప్ట్స్లో మనం ఖచ్చితంగా పాస్ అయితే మనకు 1 సియు ఎర్న్ అవుతుంది. 3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనకి టెస్ట్ రాదు. రెండో వే ఏ విధంగా అంటే cees.courseweb.com అని ఒకటి ఉంటుంది. ఇందులో మనం ఓపెన్ చేస్తే, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇట్లా డిసిజన్ హెల్త్ అని చెప్పి మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఎవరికైతే అంటే నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది, ఎవరికైతే లాగిన్ లేకుంటే వాళ్ళు ఫస్ట్ దాన్ని లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ క్రియేట్ చేసుకోవడం అంటే ఎటువంటి మనీ ఏమి ఉండదు, ఫ్రీగా ఓన్లీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మన లాగిన్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యామనుకో ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇందులో మనం పైన చూసుకుంటే మెయిన్ మెనూ పక్క పంటి ఎగ్జామ్స్ అని ఉంది కదా, ఆ ఎగ్జామ్స్ని ఇంట క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇట్లా చూసుకుంటే ఇందులో చూడండి మనకు డేట్ వైజు సిఈఎస్ క్విజ్ అని చెప్పి ఉంటుంది. ప్రతి దాంట్లో 5 to 10 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఇది ఉంటే మనం ఇందులో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. తర్వాత స్టార్ట్ దిస్ ఎగ్జామ్ ఇంట్రక్షన్స్ ఏమున్నాయి, ఏం చెప్పాడు అని చూసుకుంటే మనకు 60 minutes లోపు ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. 70% కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. అప్పుడే మనకి ఇందులో ఉన్న 0.5 సిఈఎస్ అనేది మనకు వస్తుంది. వచ్చిన దాన్ని ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైతే వస్తుందో వచ్చిన తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, కంగ్రాచులేషన్ యూ హ్యావ్ పాస్డ్ యువర్ సియు క్విజ్ అండ్ హ్యావ్ ఎర్న్డ్ 0.5. అంటే మనం ఒక సర్టిఫికేట్ని ఎర్న్ చేసుకున్నామని ఉంటుంది. మనకి ఇక్కడ కింద చూస్తే వి సర్టిఫికేట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత 70% కంటే ఎక్కువ వస్తేనే ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ చూపెడుతుంది, లేకపోతే రీటేక్ చూపెడుతుంది. ఇందులో ఇంతకుముందు లెక్కల ఏపీసీలో 3 అటెంప్ట్సే ఉంటాయి. ఇందులో అలా లేదు, ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. పెట్టిన ఆన్సర్ పెట్టకుండా మేనేజ్ చేసుకొని
తర్వాత పాస్ అయిపోయిన తర్వాత వ్యూ సర్టిఫికేట్ అని వస్తుంది. ఆ వ్యూ సర్టిఫికేట్ని క్లిక్ చేస్తే మనకు సర్టిఫికేట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దానికి ఇందులో మెయిన్ మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇండెక్స్ అని ఉంది కదా, ఇండెక్స్ నెంబర్ 82995 CUT అండ్ డేట్, మనం పర్చేస్ చేసిన డేట్ 2/29/2024 అనేది మనకి ఈ 2 మాత్రమే ఇంపార్టెంట్. ఇలా సర్టిఫికేట్ ఎన్ని చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏఐపిసిలో అంటే మన అకౌంట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఇలా మనం సిఈస్ ట్రాకర్లోకి వెళ్తాం. ట్రాకర్లోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఫైండ్ సిఈస్ కొడితే మనకు అందులో ఉన్నవి మాత్రం వస్తాయి. ఫైండ్ సిఈస్ కాకుండా ఇప్పుడు మనం బయట ఎగ్జామ్ రాసి ఏఐపిసి యాప్లో అంటే మన సర్టిఫికేటేషన్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ స్కాన్ సిఈస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో నువ్వు స్కాన్ క్యూఆర్ కోడ్ ఏదన్నా నీకు సిఈస్ వచ్చే ఇది గింట స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంటే అది ఎంటర్ మాన్యువల్లీ ఎంటర్ విత్ ఇండెక్స్ నెంబర్. మనకి ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఉంది కాబట్టి సో నేను ఎంటర్ విత్ ఇండెక్స్ నెంబర్ కొడతా. ఇండెక్స్ నెంబరు, అక్కడ ఉన్న డేటు, ఆ ఫైల్ ఏదైతే మనం ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకున్నామో అందులోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అది ఇక్కడ చూస్ ది ఫైల్లో ఓపెన్ చేసి ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేస్తే మనకు క్రెడిట్ అయిపోద్ది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పేది ఏంటంటే ఈజీ వే మీకు లాస్ట్లో వీడియోలో చెప్తాను కదా, ఏం లేదు, ప్రతిసారి మనం ఎవ్రీ మంత్ ఏపీసీకి సంబంధించిన సియు ఆన్సర్స్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అవి కూడా చూసుకున్నా సరిపోద్ది. మేము ఇదంతా చదవలేము, మాకు ఇదంతా కష్టం, అది రాయలేము అనుకుంటే డైరెక్ట్లీ మన ఛానల్లోకి వస్తే ఆ సిఈస్ ఎవ్రీ మంత్ సిఈస్ ఆన్సర్స్ ఉంటాయి, అవి చూసేసుకొని డైరెక్ట్ క్రెడిట్ చేసుకోండి. బాయ్ బాయ్.